ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి జాషువా మినిస్ట్రీ తరపున ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మనిషి యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ ఎ మ్యాన్. అవునండి, చాలామందికి తెలుసు మనిషి యొక్క విలువ, కానీ చాలామంది నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. ఎందుకని? వారి జీవితంలో ఆ వెలుగును కోల్పోతున్నారా? వాళ్ళు ఆ విలువను తెలుసుకోలేకపోతున్నారా? అవునండి, మనిషి జీవితం, మనిషి యొక్క బ్రతుకు ఎంతో విలువైనది. అది మనము బైబిల్లో స్పష్టంగా చూడగలం. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనములో ఇలాగుంది: మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. మన దేవుడు పలికాడండి. విశాలమైన ఆకాశము, విశాలమైన భూమి కలగాలని పలికినప్పుడు అవి జరిగాయి. అలాగే 9వ వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. బాగా వినండి, ఆరిన నేల కనపడును గాక అని పలుకగా ఆ ప్రకారమే ఆయన పలికాడండి. అదే అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు తన సృష్టిని కలుగునుగాక 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 అంటే కలుగుతూ వచ్చాయి. ఓకే అండి, ఎందుకు ఈ కలుగునుగాక అనే పదాన్ని నేను స్పష్టంగా చెబుతున్నానంటే దానికి ఒక అర్థం ఉందండి. ముందు ఎందుకు నేను అలా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. సో విశ్వములోని ఈ సృష్టినంతా కలుగునుగాక కలుగునుగాక అంటూ ఆయన మాట చొప్పున కలుగుతూ వచ్చాయి. అలాగే 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుని చేసిన సృష్టి అంతా మంచిదని ఆయన చూచాడు. అవునండి, ఈ సృష్టి అంతా మంచిది, అంతా అందమైనది, సుందరమైనది, బహు విశాలమైనది, బహు అందమైనది. అవునండి కదండి, మనం చూస్తాం కదా, కొన్ని చోట్ల పిక్చర్స్ చూస్తున్నప్పుడు అందరూ వెళ్తారు, ఆ ప్రకృతి అందాల కోసం వెళ్తారు. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అందమైన దేశంగా భావిస్తారు. ఎందుకంటే ప్రకృతి అంత అందంగా ఉంటుంది అక్కడ. మన భారతదేశంలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అవి కాశ్మీర్ కానీ, అలా ఊటీ కానీ, అలా సిమ్లా కానీ ప్రజలు టూరిస్టులకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అందమైన ప్రదేశాలు చూడడానికి. ఈ అందమంతా దేవుని సృష్టి అండి. ఆయన సృష్టి అంతా మంచిదే. అలాగే 20వ వచనంలో జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఎగురును గాక అని పలికెను. చూడండి, అన్నీ ఆయన మాట చొప్పున జరుగునుగాక జరుగునుగాక అంటే ఇంత విశాలమైన విశ్వము జరిగిందండి. అది అండి దేవుని యొక్క గొప్పతనము. విశ్వము ఎంత పెద్దదో ముందు మీకే కొన్ని వివరాలతో మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. 21వ వచనంలో దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనంలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు
పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుని సృష్టి కలుగునుగాక అంటే ఈ విశ్వమంతా కలిగిందండి. అది దేవుడండి. ఆ సృష్టి అంతా మంచిదని దేవుడు చూసినప్పుడు దేవునికి ఎంతో సంతోషమైంది. కాబట్టి అలాగా సృష్టి అంతా పలుకునుగాక అంటే ఇంత విశ్వము పలికిందండి. మాట విన్నది, దేవుని మాట విని సృష్టి ఏర్పడ్డది. అది మనం చూస్తామండి ఈ ఆదికాండము 1వ అధ్యాయంలో. ఇకపోతే మనిషి యొక్క జన్మం మనము ఈరోజు నేను వివరిస్తానండి. ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే ఈ ఉదాహరణలు మీకు చెప్పాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మనల్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఆయన స్వరూపంలో మనం పుట్టడమే ఆయనకిష్టమైన క్రియను మనం భావించాలి. మనము ఆయన బిడ్డలము, ఆయన స్వరూపంలో మనం పుట్టాము. కాబట్టి మిగతా ఏవి పట్టించుకోకండి. ప్రతి ఒక్క మనిషి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎంతో వాల్యుబుల్ పర్సన్. అది చెప్పడానికే నేను, ఆ వాక్యం చెప్పడానికే నేను ఈరోజు మీ మధ్యానికి వచ్చాను. మనము నూతన సంవత్సరానికి సరిపోయే వాక్యాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు చింతిస్తున్నారా నా ప్రియులారా? నాకు కష్టం ఉందని బాధపడుతున్నావా? నాకు చదువు లేదని బాధపడుతున్నావా? నాకు ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? నాకు అందం లేదని బాధపడుతున్నారా? లేకపోతే నాకు పిల్లలు లేరని బాధపడుతున్నారా? అవునండి, అలాంటి బాధపడే వారికి నేను ఒకటే చెప్తాను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోండి. కానీ వాటికన్నిటికీ మీరు బాధపడకండి. ఎందుకంటే మనము ఈ సృష్టిలో మనము ఒక మనిషిగా జీవించడమే అది దేవుని యొక్క మహా అద్భుతం అండి. మనము ఎంతగానో ఆశీర్వదించబడిన వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి దేని గురించి చింతించకండి. ఇకపోతే చదువు గురించి, ఎగ్జామ్స్ కోసం కష్టపడితే పాస్ అవుతాం. ఎప్పుడూ వాడు ఫెయిల్యూర్గా ఉంటాడు కదా, పాస్ అవుతాడు కదా. అవును, ఈ లోకంలో జ్ఞానవంతులు కొంతమందే ఉంటున్నారా అంటే అవును ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవారుగా ఉంటున్నారు. అంతే, ఆ జ్ఞానము, ఆ మెదడు నీకుంది. అలాగే ఆ రైట్ సోదరులు అంటే విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఎంత గొప్ప విషయం అంటే, ఎంత విజ్ఞానం అందులో దాగింది. ఆకాశంలో ఒక ఫ్లైట్ ఎగురుతుంది, 300 మందిని తీసుకొని ఆకాశంలో బరువైన ఆ విమానంను, ఆ ఇంజన్లోని పెట్రోలును, ఎంత బలమైన ఆ కార్గో ఐటమ్స్ అన్నిటినీ తీసుకొని 300 మందిని 400 మందిని మనుషులను మోసుకుంటూ 16 గంటలు ప్రయాణం చేసుకుంటూ ఆకాశంలో విహరిస్తుంది కదండి ఆ విమానము. దాన్ని కనిపెట్టింది ఎవరు? మనిషే. రైట్ సోదరులు అంటారు కదండి, వాళ్ళు ఆ విమానాన్ని కనిపెట్టారు. ఆ విమానాన్ని కనిపెట్టకపోతే మనము ఆ విమానంలో ప్రయాణించే వాళ్ళం కాదు. ఆ రైట్ సోదరులు కూడా మనుషులే, మన లాంటి మనుషులే. కానీ వాళ్ళకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విమానం గురించి పక్కన పెడదామంటే, ఈరోజు అందరూ ప్రపంచమంతా చూస్తున్న టీవీ ఉంది కదండి, ఆ టీవీ ఒక్కసారి దాని గురించి మీరు ఆలోచించండి. ఎక్కడో ఒక చిన్న బొమ్మల పెట్టె మాదిరిగా ఉంటుంది, అందులో ప్రపంచమంతా అందులో ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే ఒకసారి అనుకుంటే, ఒక వరల్డ్ కప్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ జరుగుతున్నప్పుడు ఆ ప్రపంచంలోని 195 పైన దేశాలు కూడా అట్ ఏ టైం ఒకేసారి చూస్తాయి, లైవ్ చూస్తాయి. ఆ లైవ్ కవరేజ్ ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. నేను చిన్నప్పుడు ఇంట్లో ఒక రేడియో ఉండేది, ఆ రేడియోలో పాటలు వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని ఆ రేడియోలో వెళ్ళి పాటలు పాడేవాళ్ళేమో అనుకునేవాడిని. అంత అమాయకంగా చిన్నప్పుడు అలా జరిగిపోయింది. ఎంత ఆశ్చర్యం అండి, ఎక్కడో పాడితే మన రేడియోలో మనకు పాట వస్తుంది. ఆ తరంగాల రూపంగా, ఆ తరంగాలు పాటల రూపకంగా మనకు రేడియోలో మనకు వస్తుంది. అలాగే ఆ టీవీ, ఎక్కడో ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడుతుంటారు, అలాగే న్యూజిలాండ్లో క్రికెట్ ఆడుతుంటే మనము అదే సమయంలో మనము మన టీవీల ముందర ఆ లైవ్ చూస్తాం. అంటే
ఆ విజ్ఞానము, ఆ టీవీ కనిపెట్టడం ఎంత జ్ఞానము! అది ఎవరు చేశారండి? మానవుడు చేశాడు. ఆయన సృష్టి అయిన మనుషులే ఆ టీవీని కనిపెట్టారు. ఎంత గొప్ప విషయం అండి! ఒకసారి ఆలోచించండి. ఎవరు దాన్ని ఆలోచించరు. ఎంత కష్టమైన విషయం కదండి ఒక టెలివిజన్ అనేది కనిపెట్టడం అనేది. ఎక్కడో ఆడుతున్న తరంగాల రూపకంగా తరంగాలుగా వచ్చి అది ట్రాన్స్మిటర్స్ ద్వారా మారి రూపకాలుగా మారి మనకు కనిపిస్తుంది. అంత టెక్నాలజీ దేవుడు ఒక మనిషికి ఇచ్చాడండి. ఎన్నో ప్రపంచాలు, ఎంతో విజ్ఞానము. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాటికి కావాల్సిన మిషనరీస్ కానీ, అలాగే ఆ మందు కనిపెట్టడం కానీ ప్రతి ఒక్కరు మనుషులే కనిపెట్టారు. అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే కనిపెట్టారు. వారికి ఎక్స్ట్రా జ్ఞానం ఉందా అంటే వాళ్ళు చదువుకొని జ్ఞానాన్ని పొందుకున్నారు. కాబట్టి మనము జ్ఞానవంతులు కావాలంటే మనం ఏం చేయాలా? చదవాలా, ఒక దాని దృష్టి పెట్టుకోవాలా. అంటే నేను చదవడం గురించి చెప్పడం లేదు. మనం దేని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని మనము ప్రాక్టీస్ చేసుకోవాలా. ప్రాక్టీస్ చేసుకుంటే మనము గొప్పవాళ్ళు అవుతాం. సింపుల్ అండి. అది వయసు అయిపోయిందా, నాకు 30 సంవత్సరాల ఇంకా సెటిల్ కాలేదా, అవసరం లేదండి, చింతించద్దు. నాకు 40 సంవత్సరాలు ఇంకా సెటిల్ కాలేదు, చింతించద్దు. చిన్న అందరికి తెలుసు, కేఎఫ్సి అతను 56 సంవత్సరాల తర్వాత తన వ్యాపారాన్ని మొదలుపెట్టుకున్నప్పుడు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఒకటిగా ఉంటున్నాడు. అంటే వయసుతో నిమిత్తం లేదండి. మన జ్ఞానం ఎప్పుడైనా మన జ్ఞానంతో మనము పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మన వ్యాపారాన్ని కానీ మన జ్ఞానంతో పెట్టిన ప్రతిదీ కూడా మనకు దేవుడు అభివృద్ధినే ఇస్తాడు. కాబట్టి నా ప్రియులారా, చింతించద్దండి. అయ్యో నాకు తెలివి లేదే, అయ్యో నా బ్రతికింతేనా, లేదండి. ప్రతి ఒక్కరు దేవుని సృష్టి అండి. అది గొప్పవాడేమి, పేదవాడేమి, ఎవరైనా కూడా ఆయన సృష్టి అండి. కాకపోతే మన జీవితాలను ఎందుకు తాగుబోతులు అవుతున్నారండి? తాగి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నందుకు ఆ ఇంట్లో ఆ సంతోషం ఉండదు, ఇంట్లో సుఖం ఉండదు, భార్యాభర్తలకు ఎప్పుడు గొడవ. ఎందుకు? చేతులు ఆరా చేసుకుంటున్నాడు. తాను తాగి ఇంట్లో వాళ్ళను నరకం చూపిస్తున్నాడు. అంతే తప్ప ఇంటి నరకం కాలేదు అక్కడ. అంటే మన జీవితం సరిగా లేదు. మనం తాగి తందనాలాడి ఇంటికి వెళ్తే ఆ డబ్బు తాగిన దానికంతా పెట్టేస్తే ఇంటికి ఏమిస్తావు? సంసారం ఎలా గడుస్తుంది? కాబట్టి అక్కడ కొట్లాట్లు వస్తాయి. అంతే తప్పు మనదే. ఆ తాగుడు మానుకో. ఎంత ఖర్చు తాగితే, ఎంత ఖర్చు, బుద్ధి మందం అవుతుంది కదా తాగితే. అప్పుడు ఎంత నష్టపోతాం కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ జీవితాన్ని మనం కాపాడుకోవాలంతే. అన్నీ మంచిగా చూశాడంత. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు మనిషిని సృష్టించాడు. అవునండి, మనస్సాక్షి మనిషికి ఉంది, కానీ సింహానికి మనస్సాక్షి ఉందా? లేదు. కుక్కకు మనస్సాక్షి ఉందా? లేదు. దేవుడు ఆ మనస్సును మనిషికే పెట్టాడు. ఎందుకంటే దేవుని జీవాత్మ మనలో ఉంది కాబట్టి మనము అలా జ్ఞానవంతులుగా మనం ఉంటున్నాం. మనకు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఆ హత్య చేసేవానికి తెలుసు నేను తప్పు చేస్తున్నానని, చంపేవానికి తెలుసు నేను తప్పు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక మనస్సాక్షి గుచ్చుతుంది కదండి. కాబట్టి తెలిసినప్పటికీ ఆ దుర్మార్గమైన మనసు ఉంది కాబట్టి అతను ఒకరిని చంపడానికి కూడా బరి తెగించి చంపుతున్నాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి కొంతమంది ఎంత మంచిగా ఉంటారు. ఎందుకు? దేవుని భయం వాళ్ళకు ఉంటుంది. సహజంగానే వారికి మంచితనం ఉంటుంది. ఎందుకంటే దేవుని స్వరూపంలో పుట్టారు కాబట్టి వారికి మంచితనం వస్తుంది. ఈ చెడు గుణం అనేది మానుకోవాలా. ఎందుకంటే ఆ రోజు కూడా దేవుడు సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో పెట్టినప్పుడు అన్నీ తినండి, అన్నీ తాగండి, కానీ మధ్యలో ఉన్న జ్ఞానం ఇచ్చే చెట్టును అతను ఫలాలు తినకండి అన్నప్పుడు మనిషి ఏం చేశాడు? తినద్దన్న వాటిని తిన్నందుకే అతను ఆ ఏదైనా తోట నుంచి బయటపడ్డాడు. కాబట్టి మనకిచ్చిన దేవుడి సృష్టి ఎంతో ఇచ్చాడు కదండి. ఆ సృష్టిని అనుభవించండి అంతే. వద్దన్న దాన్ని ఎందుకు మనము ముందుకెళ్ళాలి? కాదు, తినద్దు అన్నదాన్ని ఎందుకు తినాలి? మనము తాగొద్దు అనే దాన్ని తాగడానికి తప్పు మనదే కదండి. సృష్టిని మనము నిందించకూడదు, దేవుని మనం నిందించకూడదు. మన సంతోషాన్ని మనం పొందుకోవాలంటే మంచిగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. ఆటోమేటిక్గా దేవుడు అన్నీ మనకు కలుగు చేస్తాడు. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు ఇంకా మించిపోయింది ఏం లేదు. నూతన సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మన జీవితం కొత్తగా మారుతుందండి. చెప్తున్నా కదా, మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి, మీరు బాధపడకండి. ఎందుకంటే దేవుడు ఒక మంచి
జీవితాన్ని మీకు ఇచ్చాడు, మంచి జన్మనిచ్చాడు. ఆ జన్మను మనం సరిదిద్దుకుంటే చిన్న చిన్న పొరపాట్లను దిద్దుకుంటే మన జీవితంలో సంతోషము, సమాధానము వస్తుంది. ప్రియులారా, విశ్వం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దేవుని సృష్టి అనేది మనము భూమి మీద జీవిస్తున్నాం. కానీ సృష్టి అంటే ఆకాశము, విశాలము, నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్ర గోళాలు, ఇవన్నీ కలిపి విశ్వము. ఒక్కసారి మనం ఊహిస్తామండి ఎంత పెద్ద విశ్వము, మన ఊహకు అందని విశ్వము, సృష్టి. ఆ సృష్టికర్తే మన దేవుడు, ఆ సృష్టికర్తే మన యేసయ్య. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. భూమి నుండి సూర్యుని డిస్టెన్స్, భూమి నుండి సూర్యుని దూరం ఎంతందంటే 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్ అండి. అంటే ఒక్కసారి ఊహించండి ఎంత దూరం ఉందో. అంత ఊహించలేము, ఆ కొలతలు కూడా కొలతలేము. అప్రాక్సిమేట్లీ ఇది భూమి నుండి నక్షత్రం. ఇకపోతే నక్షత్రం అంటాం కదండి, నక్షత్రం యొక్క దూరము, దాని వైశాల్యం తెలుసా అండి? భూమి నుండి నక్షత్రము 40 ట్రిలియన్ కిలోమీటర్స్ అంటండి. భూమి నుండి నక్షత్రము 40 ట్రిలియన్ కిలోమీటర్స్. మీరు ఈ వాక్యం అయిన తర్వాత మీకు అవసరం అనుకుంటే వాట్ ఈజ్ ట్రిలియన్ అనేది మీకు తెలిస్తే కొడితే వస్తుంది. 40 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఒక నక్షత్రం ఉంది. కానీ పాలపుంత అని వింటాం కదండి, నక్షత్ర కూటమిని పాలపుంత అంటారు. అంటే అంత పెద్ద నక్షత్రము ఈ విశ్వంలో ఉంది. అలాంటి నక్షత్రాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి నక్షత్రాలు. అప్పుడు ఈ విశ్వం ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది, మన ఊహ కూడా అందదు. కాబట్టి అంత పెద్ద విశ్వాన్ని దేవుడు, మన యేసయ్య మన కోసం సృష్టించాడు. అన్నీ మంచిదని ఈ భూమిలోనే అన్నీ మంచి చేశాడు. అది జంతువులను కానీ, పక్షులను కానీ, చేపలను కానీ, ఆకాశ విశాలాన్ని కానీ, చంద్రుని కానీ, సూర్యుని కానీ మన కోసమే దేవుడు పెట్టాడు. రాత్రి కోసం చంద్రుడిని, పగటి కోసం సూర్యుడిని మన కోసం దేవుడు పెట్టాడు. అంటే మనల్ని ప్రేమించాడు. ఎంత అందమైన ప్రదేశాలు మన కోసం ఉంటున్నాయి, ఎంత మంచి ఆహారం మన కోసం. బైబిల్లో ఇందాక అన్నాను కదా, ఆదికాండము 1వ అధ్యాయము 26, 27లో ఈ జంతువులను, ఆకాశ పక్షులను, చేపలను మన కోసము ఆహారంగా మనకిచ్చాడు. అంటే ఆ సృష్టి కూడా మన కోసమే ఉంది, ఈ భూమి మన కోసమే ఉంది. కాబట్టి మనము దేంట్లో కూడా తక్కువ లేమండి. ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాము, ఆయన స్వరూపంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన గురించి మనము గర్వపడాలండి, మన గురించి మనము అతిశయపడవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన స్వరూపము. యేసుప్రభు ఎలా ఉంటాడంటే, దేవుడు ఎలా ఉంటాడంటే నీలాగా నాలాగే ఉంటాడు. కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇలాగ మనం ఎలా ఉన్నామో అలాగే దేవుడు కూడా ఉంటాడు. ఆయన సృష్టి, ఆయన స్వరూపమే మనం కలిగి ఉన్నాం. కానీ ఆయన పోలికలో మనం ఉంటున్నాం, కానీ ఆయన స్వభావాన్ని మనం తీసుకున్నామా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ యేసుప్రభు స్వరూపంలో మనం ఉన్నాం, కానీ ఆయన క్యారెక్టర్ని మనం తీసుకున్నామా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఈ లోకంలో తన సేవ చేస్తున్నప్పుడు మాదిరిగా ఉన్నాడండి. మనము ఆయన మాదిరిగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనకు మాదిరిగా ఉంటామో ఖచ్చితంగా మనకు ఒక మంచి బుద్ధి వస్తుంది, మంచి జీవితం వస్తుంది. జ్ఞానం కొద్దుగా ఉంటే జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానము, చదువు ఇవి ఉంటే ఆటోమేటిక్గా ఒక ఉద్యోగం కానీ, ఒక ప్రాక్టికల్గా మనం జీవిస్తే గిన ఆటోమేటిక్గా మన డబ్బులు వస్తాయి. డబ్బు రావడానికి ఎన్నో సోర్సెస్ ఈ ప్రపంచంలో మనకుంది. అలాగే వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటున్నాయి ఈ కాలంలో. కాబట్టి మనము దాన్ని తీసుకోవాలంతే. డబ్బు లేదా అని కాదు, చదువు లేదా అని కాదు. చదివితే చదువు వస్తుంది. ఈరోజు ఫెయిల్ అయినావా, ఎగ్జామ్ రాసి పాస్కా. ఈరోజు నువ్వు ఓడిపోయినావా, తిరిగి సంపాదించు. అవునండి, కొంతమంది ప్రేమించి ఆ లవరు మోసం చేసిందని, ఆ అబ్బాయి మోసం చేశారని ఆత్మహత్య చేసుకుంటున్నాం, చనిపోతున్నాం, తాగి మరణిస్తున్నాం. ఇది ఎంత భయంకరం అండి. దేవుని సృష్టిలో మీరు ఉంటున్నారండి. ఒకరి కోసమా మన జీవితం ఇచ్చినది? ఒక అమ్మాయి కోసమా ఈ జీవితం? ఒక అబ్బాయి కోసమా ఈ జీవితం? అవంతా ఆఫ్టర్ అండి. నిజంగా ప్రేమిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటారు, నిజంగా ప్రేమిస్తే నీతో ఉంటాడు. వాడు వెళ్ళిపోయాడంటే వానికి ప్రేమ లేదని అర్థము, ఒక మోసగాడని అర్థం. అలాంటి వాని కోసము నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. మన జీవితంలో అదొక భాగంగా ఉంటుంది అంతే. మారుమనసు పొంది తిరిగిరా.
కాబట్టి నీ జీవితాన్ని ముందుకు సాగాలి కానీ కృషించి పోకూడదండి, నశించిపోకూడదు, కృంగిపోకూడదు. కృంగిపోయి తప్పులు చేస్తాం కదండి, తప్పులు చేయకండి. సంతోషంగా ఉండండి, సంతోషంగా జీవించండి, తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు గొప్పగా మిమ్మల్ని అభివృద్ధి చెందుతాడు. అంతే తప్ప నాకు ఒక అమ్మాయి నుంచి దూరం అయిపోయినా, ఒక అబ్బాయి దూరం అయిపోయినా అని అనుకొని దిగులు పడుతున్నావా, దాన్ని నువ్వే నశించిపోతావు. అక్కడితో స్టాప్ చేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. నూతన జీవితాన్ని, నూతన బ్రతుకుని బ్రతకండి, మంచిగా బ్రతకండి. అవునండి, వివాహము అన్నిటికంటే ఘనమైనది. అవి ఘనమైన వివాహాన్ని ఘనంగా చేసుకోండి. అంతే తప్ప తప్పులు పొరపాట్లు చేసుకుంటే మన జీవితమే పాడైపోతుంది. కాబట్టి ఏ విషయంలో కూడా చదువుతూ వెళ్తే మన డబ్బులు వస్తాయి, జ్ఞానం కలిగి ఉంటే డబ్బులు వస్తాయి, కష్టపడితే డబ్బులు వస్తాయి. అంతే తప్ప నేను నాకు బీదవాడిని అనుకుంటే నువ్వు బీదవాడు కాదు, బీదవాళ్ళు కాదు. కష్టం చేయకపోతే మనం బీదవాళ్ళు అవుతాం. కాబట్టి దేవుడు సమృద్ధి జీవితాన్ని మనకి ఇచ్చాడు, కానీ దాన్ని అట్టి పెట్టుకోవాలి. ఇందాక చెప్తున్నట్లు మనం భయపడడం లేదు, కానీ ఈ సృష్టి యావత్తు ఆయనకు భయపడుతుంది. సృష్టి ఎలాగా ఆయనకు భయపడ్డది అని చూసినప్పుడు 18వ కీర్తన 7వ వచనంలో ఏముంది? అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వణకెను. అవునండి, ఆయన శక్తిని మనము చూడలేదు, కానీ ఆయన శక్తిని మనము గ్రహించలేదు, కానీ ఆయన సృష్టి గ్రహించింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు మనం చూస్తే బైబిల్లో ఎలా ఈ సృష్టి బాధపడిందో, ఎలా ఈ సృష్టి వణికిందో మనం చూస్తామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 44, 45, 46 వచనాలు చదివితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయండి. అప్పుడు రమార మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. సూర్యుడు అదృశ్యుడాయను. ఆ సూర్యుడు ఏమైందండి? ఆయన చావును చూడలేక అదృశ్యమయ్యాడు. తట్టుకోలేకపోయింది. సూర్యుడు యేసు ప్రభువుని హింసిస్తుంటే సూర్యుడు చూడలేకపోయాడు, తట్టుకోలేకపోయింది. ఎందుకు అదృశ్యమయ్యాడు? సూర్యుడు అదృశ్యమాయననింది అంటే సృష్టి ఆయనకు భయపడింది, గజగజ వణికింది. ఇంకా చూస్తే మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52లో మనం చూసినట్లయితే భూమి వణికెను, బండలు బ్రద్దలాయను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయను అంటే అదండి ఆ సృష్టికర్త యొక్క శక్తి. సృష్టి అల్లాడిపోయింది కదండి, భూమి వణికింది, పర్వతములు బద్దలైపోయినాయి. కానీ మనము పర్వతము కంటే కఠినంగా ఉంటున్నాం. మన జీవితాలను ఏది అయినప్పటికీ మనము చలించడం లేదు, ఏది చలించడం లేదు, ఏ విషయంలో కూడా మనము చలించడం లేదు, మనం బాధపడడం లేదు, దుఃఖపడడం లేదు, మనం మారిపోవడం లేదు, కరిగిపోవడం లేదు. మన జీవితాల్లో అంత బండ కంటే ఎక్కువ కఠినంగా ఉంటున్నాయి చాలామందికి కదండి. కాబట్టి ప్రియులారా, మనం ఆయనకు భయపడాలి. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు అండి, రాజులకు రాజు. అలాంటి దేవుడు మనకున్నాడు. మనకెందుకండి భయము, మనకెందుకండి కష్టము, మనకెందుకండి నష్టము కదా. అలాగే మనం ఈ సృష్టిలో ఎంతో విలువైన వారమని చెప్పాను కదండి. కాబట్టి ఆ విలువైన మిమ్మల్ని, ఆ విలువైన మనల్ని బట్టి దేవునికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. కాబట్టి మీ జీవితంలో మరొకసారి చెప్తున్నా, ఏ దిగులు చెందకండి, ఏ బాధ పడకండి, ఏది ఏడవకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తున్నాయి. ఇంకొకటి, మంచి రోజులు మన పుట్టుకతోనే మన మంచి రోజులు ఉన్నాయండి. మంచి రోజులు అంటే మనం పుట్టడమే మంచి రోజు అండి. అది అన్నాడు కదండి దేవుడు. ఆ సర్వము చూసినప్పుడు అది మంచిగా అనిపించింది కదండి. ఆయనకు మొత్తం చూసినప్పుడు, మనల్ని సృష్టించినప్పుడు అది మంచిగా ఆయనకు అనిపించింది. అంటే మనం మంచివాళ్ళండి. అలాగే మనం ఆయన స్వరూపం అండి, ఆయన బిడ్డలండి. మనము రాజాది రాజు బిడ్డలము. ఈ సర్వలోకాన్ని, ఈ సర్వస్వాన్ని సృష్టించిన దేవాది దేవుని బిడ్డలు మనము. కాబట్టి మనము రాజుల బిడ్డలు. కాబట్టి దేనికి మనం భయపడిన అవసరం లేదండి. ఏ దానికి మీరు వెరవకండి, దేనికి మీరు బాధపడకండి, దేనికి మీరు చింతించవద్దు. సంవత్సరాలు వస్తున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇంకా నాకు సరైన జీవితం రావడం లేదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మీకు అన్నీ మంచి జరుగుతున్నాయి నా ప్రియులారా. కాబట్టి ఒకటి
మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఈ సృష్టిలో మీరు అతి వాల్యుబుల్ మనుషులు. మీరు ఈ సృష్టిలో మీరు అతి విలువైన మనుషులు. యు ఆర్ ఎక్స్ట్రాడినరీ మనుషులు. కాబట్టి మనం ఎక్స్ట్రాడినరీ మనుషులండి. ఆ విలువైన మనిషి అయిన మీరు, నేను కూడా కలిసి ఎదుర్కొందామండి. కష్టాలు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ప్రాణం ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి వస్తుందా? రాదు కదండి. కానీ మనం ప్రాణంతో ఉన్నప్పుడే, మన ప్రాణంలో ఉన్నప్పుడే మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా విశ్వాస అయిన మనము మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఎందుకోసమంటే పరలోక రాజ్యం కోసం మనము సన్నిధులుగా ఉండాలి. మన జీవితాలు సరిదిద్దుకోవాలి. ఈ లోకంలో నువ్వు బాధపడుతున్నావా? ఈ లోకంలో నువ్వు కష్టపడుతున్నావా? ఈ లోకంలో వేదన పడుతున్నావా? ఈరోజే వాటి అన్నిటినీ పులి స్టాప్ పెట్టండి. కాబట్టి ఆ విలువైన జీవితానికి మీరు విలువ ఇవ్వండి. చెడు అలవాట్లుంటే తీసివేయండి. మీ మానసిక రోగంలో ఉంటున్నారా? దాన్ని మానుకోండి. అనాథగాని బాధపడుతున్నారా? అనాథలు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరూ దేవుని సృష్టి. కాబట్టి ఆ దేవుని సృష్టి అని మీరు సంతోషించండి. తప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు సాగితే దేవుడు ఉజ్వలమైన భవిష్యత్తు మనకు వస్తుంది. కాబట్టి క్రమశిక్షణ గల జీవితము విశ్వాసైన మనకు యేసుతో జీవితంలో ముందుకు సాగితే ఎన్నెన్నో గొప్ప కార్యాలు మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషికి ఒక విలువైన జ్ఞానం ఉంటుందండి. దాన్ని బయటికి తీయండి అంతే. మీరు ఇంకొకటి ధైర్యంగా ఉండండి. ఆటోమేటిక్గా మీరు ధైర్యంగా ఉంటే మీ జీవితం బాగుపడుతుంది. భయభక్తులు కలిగి ఉంటే మీ జీవితం బాగుపడుతుంది. దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు. నేను మీకు చెప్తున్నా కదండి, ప్రార్థన ద్వారా చెప్తున్నా. మీ జీవితాలు బాగుపడాలంటే ఇదిగో ఈ క్షణమే ప్రార్థన చేసుకొని మీ జీవితాలను ముందుకు సాగనివ్వండి. ఖచ్చితంగా దేవుడు మీకు తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరలోకముందు మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా నాయనా, ఇదిగో పాతవి గతించును, నూతనమాయని సెలవిచ్చిన ప్రభా. మా జీవితాల్లో నాయన పాతవన్నీ తీసివేయండి ప్రభా. మా జీవితాల్లో రోతన తీసివేయండి. మా జీవితాల్లో నాయన అబద్ధాన్ని తీసివేయండి. మా జీవితాల్లో నాయన దుర్మార్గాన్ని తీసివేయండి. మా జీవితాల్లో చంచలత్వాన్ని తీసివేయండి. మంచి మనసు దయచేయండి. నూతన మనసు దయచేయండి. మీరు కలిగిన మనసును మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరం అంతటిలో నాయన ప్రతి ఒక్కరికి నూతన జీవితాన్ని దయచేయండి. వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో అది తిరిగి వారికి దయచేయండి ప్రభా. పిల్లల విషయంలో ఆలోచిస్తున్నారా? ఉద్యోగ విషయంలో ఆలోచిస్తున్నారా? పెళ్లి విషయంలో ఆలోచిస్తున్నారా? అలాగే నేను అబ్రాడ్కి పోయే విషయంలో ఆలోచిస్తున్నారా? వారి జీవితానికి ఏది కావాలో, ఏది సరైనదో వారికి నిర్ణయించి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వము వారికి దయచేయండి ప్రభా. సంతోషము, సమాధానము వారికి దయచేయండి ప్రభా. అవును ప్రభా, నూతన సంవత్సరంలో ఏ ఒక్కరు ఎలాంటి బాధ, ఎలాంటి కష్టం పడకూడదు ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా అవును ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండకూడదు ప్రభా. ఆర్థిక అభివృద్ధి దయచేయండి. అలాగే ఎలాంటి అనారోగ్యం ఉన్నా అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ డయాబెటిక్ అనేది భయంకరమైన వ్యాధి ప్రభావ. ఈ డయాబెటిక్ అనేది నాయన అన్ని రోగాలకు అది ఒక తల్లి రోగంగా ఉంటున్నది. కాబట్టి ఆ డయాబెటిక్ను పూర్తిగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే క్యాన్సర్ను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనైనా భయంకరమైన రోగాలు ఉంటే ఆ రోగాల నుంచి నేను తప్పించమని ప్రార్థిస్తున్నాం. అలాగనైనా వారి జీవితాల్లో గొప్ప వెలుగు చూడాలి ప్రభా. ఆ వెలుగును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరికి కలుగును కాక. ఎందుకంటే సృష్టిలోనైనా ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన జీవితాన్ని వారికి ఇచ్చారు. విలువైన పుట్టుకుని వారికి ఇచ్చారు ప్రభా. మీ స్వరూపంలో నాయన మీ జీవాత్మను మాలో ఊదారు. కాబట్టి ఆ జీవాత్మను మేము పొందుకొని నాయన ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి ప్రభా. అలాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ అతి వినంగా బ్రతిమలాడి యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే నా తరపున, నా కుటుంబం తరపున చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.